నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. స్కూల్స్ సంబంధించి పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు వారికి ఫోన్ చేసి మా స్కూల్స్ పరిస్థితి బాగాలేదు, ఒకసారి చూసిపోండి అని అడిగారు. చెప్తూ ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి, అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అని అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పి కూడా వచ్చారట. సో నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే రాష్ట్రంలో చదువుకునేటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో దానికి సంబంధించిన సమాచారం కూడా కొంత ఇప్పుడు మనకి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 662 స్కూల్స్కి అసలు బిల్డింగ్స్ లేవు. జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి సరే 35 స్కూల్స్కి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 327 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 స్కూల్స్ రెంటెడ్లోనే నడుస్తూ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 268 స్కూల్స్ ఉంటే 135 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 185 స్కూల్స్ ఉంటే 42 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 205 స్కూల్స్ ఉంటే 179 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 5,000 కోట్ల రూపాయలని ఈ స్కూల్స్ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం. గత ప్రభుత్వం నాకు తెలిసి 73 కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందంట. 73 కోట్లు, లెస్ దెన్ 100 crores. నేను చెప్తాను చాలా సగౌరవంగా, మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలని ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, అంటే ఆ స్కూల్స్ అన్ని కూడా కట్టేవి కూడా ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర లైటింగ్ ఎటు నుంచి వస్తూ ఉంది, సన్ ప్యాత్ ఎట్లా ఉంది, విండ్ ఎట్లా వస్తూ ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, ఇది ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న పరిస్థితులు అన్ని స్టడీ చేసి దానికి అనుగుణంగా మంచి వెంటిలేషన్ ఉండేటట్టుగా, గ్రీన్ ఎనర్జీని వాడేటట్టుగా, పిల్లలందరూ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ స్కూల్లో ఉండేటట్టుగా, ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, మైనార్టీసు, జనరల్ స్టూడెంట్స్ అందరూ ఉండి ఒక కుటుంబం లాగా పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదగటానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ వాళ్ళకి ఎవరికి కూడా మేమేదో మామూలు స్కూల్లో చదువుకుంటున్నాం మాకు అవకాశాలు లేకుండా పోయే అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తూ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు విజన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ కూడా నేను 2-3 సార్లు విన్నాను వారు చెప్పి, కేవలం ఎడ్యుకేషన్తో ఒకటే మనం రుద్దటం కాదు, స్టూడెంట్స్కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకు ఉండేటట్టుగా, స్పోర్ట్స్ బాగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. పిల్లలంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయ్యో నేను ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, నాకు అవకాశాలు లేవే అనేటువంటి భావం వాళ్ళ కలగకుండా ఉండేటట్టుగా అవసరమైతే
మనం ఆ స్కూల్లోనే థియేటర్ కూడా కడదాం, యాంపీ థియేటర్ కూడా కడదాం. వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, 15 రోజులకు ఒకసారి అవసరమైతే మనం డైరెక్ట్ శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా వాళ్ళకి, పిల్లలకి ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ అనేటువంటి ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉండాలని చెప్పి వారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ది కమిట్మెంట్ ఆఫ్ ది క్యాబినెట్ ఈజ్ సో సీరియస్ అబౌట్ ది స్టూడెంట్స్ అండ్ దేర్ అప్బ్రింగింగ్. ఎంత సీరియస్గా ఉందో దాని గురించి చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఈ స్కూల్స్ అన్నిటినీ ఈరోజు ప్రకటిస్తూ మేమంతా రేపు 11వ తారీఖు నాడు విజయదశమి కంటే ముందు రోజు సాధ్యమైనంత మేర వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఓ బ్రహ్మాండమైన పాలిచ్చే గేదెని వదులుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దుక్కి దున్నే దున్నపోతుని తెచ్చుకొని ఈ రోజున లబోదీపం అంటున్నారు, గ్రామాలని చెప్పుంటున్నాం. భారతదేశ రాజకీయాలే కాదు, ప్రపంచ దేశ రాజకీయాలలో కూడా 4 నెలల కాలంలోనే ఇంత పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం మరెక్కడ మనం చూసిండమని చెప్పి అంటున్నాం. ఓ పక్క దోపిడీలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, ఆస్తుల ధ్వంసం చేయటం, విగ్రహాలను కూల్చగొట్టడం, స్వయాన మా పార్టీ భవనాన్ని కూల్చివేయటం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశింపజేయటం, పోలీసుని పూర్తిగా రాజ్యాంగాన్ని వ్యతిరేక శక్తిగా పోలీసు వ్యవస్థను మార్చేయటం, వాళ్ళ జేబు సంస్థగా మార్చటం, పోలీసులను పెట్టి బెదిరించటం, కొట్టించటం, అరెస్టులు చేయటం, జైలు పాలు చేయటం లాంటివి తారాస్థాయికి జరిగిన ఈ సందర్భంలో వారి వైఫల్యాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, వరదల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క విధానంగా మేము భావిస్తూ, కానీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా 100 రోజుల నుంచి 120 రోజుల కాలం అయినా కూడా నువ్వు స్థిరపడకుండా, చెప్పిన హామీలను ఒక్క పెన్షన్ తప్పించి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఆ ఇచ్చిన పెన్షన్లలో కూడా సుమారుగా 1,00,000 పెన్షన్లు మీరు ఈ రోజున తొలగించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఉసురు మీకు తగులుతుంది. ఏ పేదవాడు ఆ 3,000 కోసం, 4,000 కోసం 30 రోజుల పాటు ఎదురు చూస్తూ ఉంటాడో ఆ పేదవాడి యొక్క ఉసురు, ఆ ఘోష మీకు తగులుతుంది. ఎందుకంటున్నానంటే ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎవరు ఉండరు. ఈ ప్రపంచంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 3,000 కోసం వాళ్ళు ఎదురు చూడకుండానే తెల్లవారుజామున 5 గంటలకు 1వ తారీఖు నాడు వారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థలోని సైనికులు, సమాజ సేవకులు ఇంటి గడప దొక్కారు, తలుపు తట్టారు, నిద్ర లేపారు, జేబులో పెట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకుని బయటకు వచ్చిన రోజుల్లో నుండి ఈ రోజున ఆ పెన్షన్దారులు ఎవరెవరైతే 1,00,000 మంది పెన్షన్లు కోల్పోయారో వారి యొక్క ఉసురు మనకు తగులుతుందని కూడా నేను అంటున్నాను. ఇది మంచిది కాదు ఈ ప్రభుత్వానికి. నారా ఘోష ఎప్పటికీ మంచిది కాదు. ఇప్పటికే మీరు దేవుడితో పెట్టుకున్నారు, స్వయానా శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. మీకు గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవ్వరూ బాగుపడిన దాఖలాలు లేవు. అది మీరు, మీతో పాటు వేషధారణలతో ఈ రాష్ట్రాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి అతి సామరస్యమైన ఆంధ్రప్రదేశ్ ని మతాలతో, కులాలతో, ప్రాంతాలతో చిన్నాభిన్నం చేయాలనుకున్న ప్రతి శక్తికి వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ 2014-19 కాలంలో మీరిచ్చిన అనేకమైన జీవోలు, ఒక మారేమో ఏపీఎండీసీ ద్వారా అమ్మకాలని చెప్పారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత దాన్ని పునర్సమీక్షించి మండల సమైక్యల ద్వారా అమ్మకాలని చెప్పారు. మళ్లీ మంత్రిమండలిని పెట్టారు, మళ్లీ సమీక్షించారు. సబ్ కమిటీ ద్వారా కొన్ని సూచనలు అడిగారు. సబ్ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మరి టెండర్ కమ్ ఆక్షన్ నిర్వహించమని సబ్ కమిటీ చెబితే దానికి ఒక జీవో ఇచ్చారు. మళ్లీ ఆ జీవోని అలాగే ఉంచుకొని 2016 జీవో నెంబర్ 43 ఏప్రిల్ 6వ తారీఖున రిలీజ్ చేశారు. సుమారుగా 19 జీవోలు 2014 నుంచి 19 కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇసుక విధానం మీద ఆయనే స్వయంగా 19 జీవోలు ఇచ్చాడు. కేవలం ఇది దోపిడీకి అనేక మార్గాలను వెతుక్కుంటూ వచ్చాడని మనం చేస్తున్నాం. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలోనే, కరకట్టకు ఆనుకునే, కరకట్టకి వెనకనే దోపిడీ యథేచ్ఛగా జరిగింది.
పూర్తిగా అది లోకేష్ గారి యొక్క కంట్రోల్లోనే జరిగిందని ఆ రోజు నారుడు ఉండేది. మరి ఈ రోజున అలాంటి పరిస్థితులను ఫోటోలు వీడియోలు తీసిన ఆధారాలు బొచ్చుడని ఉన్నాయి. మీరు వారందరినీ కూడా భయభ్రాంతులు చేసిన సందర్భాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన విధానాలలో ఓపెన్ టెండర్ సిస్టమ్ ఉంది. ప్రత్యక్షంగా ఎవరైనా పాల్గొని ఉండొచ్చు. ఆ ఓపెన్ టెండర్ సిస్టమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఆ టెండర్ చేజిక్కించుకున్న సంస్థలు పూర్తిగా రాష్ట్రానికి కట్టవలసిన డబ్బులను కట్టారు. వాళ్ళు వ్యాపారాన్ని సక్రమంగా చేసుకున్న ఉదంతాలు మనం చూసాం. టన్నుకు కేవలం 475 రూపాయలు మాత్రమే జరిగింది ఛార్జీ. చంద్రబాబు నాయుడు గారు 475 రూపాయలు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆట ఆడుకున్నారో ఇవాళ వివరంగా మనం ఒక్కసారి చూద్దాం. రివర్స్ టెండరింగ్ అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్లో అడ్డంగా దోచేశారా అప్పటి టీటీడీ బోర్డు? వాస్తవం, దోచేశారు. తమకు కావాల్సిన ఒక 7-8 సంస్థలను పెట్టుకొని వాటినే L1 L2 అంటూ వాటికి టెండర్లు ఇస్తూ 5 ఏళ్ళు టీటీడీ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అంటూ ఒక డ్రామా నడిపిందా? వాస్తవం. మార్కెట్ కంటే టీటీడీకి ఈ ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు దాదాపు 40-50% తక్కువగా ఎలా సరఫరా చేశాయి? దీంట్లో కమిషన్లు ముట్టాయా? టీటీడీ బోర్డులో ఉండేవారికి, టీటీడీ చైర్మన్లకి, టీటీడీ ఈఓలకి ఖచ్చితంగా ముట్టాయనే తెలుస్తోంది. వాస్తవం. కేజీకి ఇంతని కమిషన్లు తీసుకున్నారా? వాస్తవం. అందుకే ఆంధ్ర, తెలంగాణ, ఈ దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళని, రైతుల కోఆపరేటివ్ని పక్కన పెట్టారా ఉద్దేశపూర్వకంగా? వాస్తవం. ఒకవేళ ఒకరిద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగం డైరీ లేకపోతే విజయ్ విశాఖ లాంటి డైరీలు వేసినా కూడా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో మాకొద్దని వెళ్ళిపోయారా? వాస్తవం. దాని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు 4-5 సార్లు రివర్స్ టెండరింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది? ఈ కమిషన్లు ఇచ్చుకోలేకనా? వాస్తవం. రివర్స్ టెండరింగ్ అంటూ చాలా గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన కొత్తల్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అన్ని రంగాల్లో ఎలా అయితే అది రివర్స్ అయిపోయిందో, ఎలా బూమరాంగ్ అయిపోయిందో, నెయ్యి దీంట్లో కూడా అదే విధంగా రివర్స్ టెండరింగ్ తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఆ 5 సంవత్సరాల పాటు ఏలిన టీటీడీ బోర్డు వాళ్ళు, టీటీడీ ఈఓలు, టీటీడీ చైర్మన్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి తాము చెప్పిన రేటుకి మొదటి బిడ్డింగ్ జరుగుతుంది, మళ్ళా వీళ్ళు చెప్పిన రేటుకే రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది. అందరూ కూడబలుకున్నట్టు 5-10 రూపాయల తేడాలతో వేస్తుంటారు. దీన్ని రివర్స్ బిడ్డింగ్ అయ్యారు. మనం చాలాసార్లు వీళ్ళు సిండికేట్ అయిపోయారా అని చాలాసార్లు ఆ మాట వింటుంటాం. ఖచ్చితంగా ఈ నెయ్యి విషయంలో దేవస్థానంలోని కాంట్రాక్టర్లు, దేవస్థానంలోని ఉద్యోగులు, అప్పటి కొంతమంది ఉద్యోగులు, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది బోర్డు సభ్యులు, ఈఓ, చైర్మన్లు కలిసి ఒక ఉమ్మడి కుటుంబం మారి, బాగా కృష్ణవంశీ గారు ఉమ్మడి కుటుంబం మారి, అంతా నీకది నాకిది, ఈసారి నువ్వు తీసుకో, ఈసారి నేను తీసుకుంటా, ఈసారి నువ్వు L1గా ఉండు, ఈసారి నేను L2గా ఉంటాను, ఈసారి నువ్వు 13 లక్షల కేజీలు తీసుకో, ఈసారి నేను లాస్ట్ టైం వాడికి ఇచ్చాం కదా, ఈసారి ఒక బోలే బాబా ఉన్నారా వాడిని పిలుతాను రా ఈసారి. ఈ టైప్లో 5 సంవత్సరాల పాటు దోపిడీ డ్రామాను నడిపారు. ఇంత పెద్ద ఎత్తున టీటీడీ 52 లక్షల కేజీలు పర్ ఇయర్, 52 లక్షల కేజీలు సంవత్సరానికి టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుంటే భారతదేశం మొత్తం మీద కేవలం 15 సంస్థలు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్గా అప్లై చేశాయి. ఆ 15 సంస్థల్లో కూడా 5 సంస్థలు, 4 ఆంధ్రావి, 1 కర్ణాటకది. మేము దీంట్లో పాల్గొనలేం బాబు, మాకు రివర్స్ వద్దు, ఏమొద్దు, మీ రివర్స్ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయినాయి. సంగం డైరీ అప్లై చేసి ఫస్ట్ బిడ్డింగ్ చేసింది, వెళ్ళిపోయింది. విజయ్ విశాఖ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత బెంగళూరు మిల్క్ ఫెడరేషన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇట్లా 5 సంస్థలు వెళ్ళిపోయినాయి. పోతే 9-10 సంస్థలు మాత్రం ఉన్నాయి. దాంట్లో 7-8 సంస్థలకు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్లు దక్కాయి. ఎక్కువగా దక్కింది కేవలం 4 సంస్థలకే. ఈ 4 సంస్థల్ని అటు ఇటు వాడికి L1, వీడికి L2, వాడికి L2, నెక్స్ట్ టైం వాడికి L1, ఈ 4 సంస్థలతోనే డ్రామా మొత్తం నడిపారు. దాదాపు
కనీస పక్షంలో 1,200 కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యి గత 5 సంవత్సరాల్లో కొనుగోలు చేయగా మినిమం అంటూ చూస్తే అంటే కేజీకి 60-70 రూపాయలు మినిమంగా కమిషన్లు ముట్టాయని తెలుస్తోంది. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నెగ్లెక్ట్ చేస్తున్నారంటే అన్ని హామీల లెక్కనే అన్ని మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే దీన్ని కూడా మర్చిపోతాను అనుకుంటా ఉన్నారు. మేము మర్చిపోము. ఇది ఇలా మా దీర్ఘకాలిక పోరాటం ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అనేక పోరాటాలు చేసిండ్రు, అనేక ప్రాణత్యాగాలు చేసిండ్రు. ఆ ప్రాణత్యాగాల ఫలితంగా ఉద్యమాల ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలా మీ 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 ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్ని కమిషన్లు వేసింది అనుకున్నావు? ఇప్పటి వరకు అసలు దేశంలో 1965లో లోకూర్ కమిషన్ వేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్లు ఇస్తామనేసి. 1996లో రామచంద్రరాజు కమిషన్ వేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా 2007లో ఉషా మెహర్ కమిషన్ వేసింది అప్పుడు కాంగ్రెస్ హయాంలో. ఇలా 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు వర్గీకరణ జరిగింది. వర్గీకరణ చట్టం రావడం వల్ల ఆ 4 సంవత్సరాలల్లా 23,000 మందికి లబ్ధి చేకూరింది. ఇలా 2004 నుంచి 2024 వరకు ఈ 20 సంవత్సరాల ఈ వర్గానికి సంబంధించినటువంటి ఈ వర్గ ఉద్యోగాలలో ఉద్యోగ నియామకాలలో వేల సంఖ్యలలో నష్టపోయినరు. ఇలా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి రిజల్ట్ ఇచ్చి మీరు నియామక పత్రాలు ఇస్తా అంటే మరిగా మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది అని ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను నేను. అసెంబ్లీలో మీరు ఎందుకు మాట ఇచ్చారు, మాట ఎందుకు తప్పారు అని ముఖ్యమంత్రి గారిని మేము నిలదీస్తా ఉన్నా. మీరు చేస్తారా చేయరా? ఈ మాదిగలను అన్ని వర్గాలను మోసం చేసినట్టే మాదిగల తెలంగాణ మాదిగలను మోసం చేయదలుచుకున్నారా? కారణం ఏంది? ఎందుకు ఆగింది? ఎవరి వల్ల ఆగింది? ఎవరికి ప్రయోజనాలు చేకూర్చాలని ఆగుతుంది అంటున్నా. ఎవరి ప్రలోభాలకు మీరు లొంగుతున్నారని అడుగుతా ఉన్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలా ఇంత అన్యాయమా? ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఏం పెట్టింది? ఆనాడు చేవేళ్ల డిక్లరేషన్. ఇది అభయహస్తం. తెలంగాణ రైతులకు నిరుద్యోగులకు భస్మాసుర హస్తం. ఇలా మాదిగలకు కూడా భస్మాసుర హస్తం. ఇది కాంగ్రెస్ అభయహస్తం. అంటే అన్ని వర్గాలకు అభయహస్తం కాదు, ఇది భస్మాసుర హస్తం. ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు మీరు ఏం చెప్పిండ్రు? ఎస్సీ రిజర్వేషన్లు పెంపు, ఎస్సీ వర్గీకరణకు అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పిండ్రు. ఏమైంది మరి? 65 రోజులు మీరు సొంతంగా చేసేటువంటి అవకాశం లేదు. సుప్రీంకోర్టే గైడ్ లైన్ ఇచ్చింది. రాష్ట్రాలకు అధికారాలు ఇస్తున్నాము. ఆర్టికల్ 341 ప్రకారము రాష్ట్రాలకు అధికారాలు ఇస్తున్నామని వైసీపీ లీడర్ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కనిపిస్తూ ఉంది. ఈరోజు చెప్పండి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలకి ఆపదొచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఏదైనా వ్యవస్థ ఉందా? ఒక్క వ్యవస్థ చూపించండి. ఉన్న వ్యవస్థని, ఆ దిశ యాప్ని కానీ దిశ పోలీస్ స్టేషన్స్ని నిర్వీర్యం చేసేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ రక్షణ కోసం పోని మంత్రివర్గం ఏమైనా ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికోసం ఒక జీవో తీసుకొచ్చారా? ఆడపిల్లల రక్షణ కోసం మరింత మెరుగైన వ్యవస్థను, మరింత మెరుగైన యాప్ను ఏమైనా తీసుకొచ్చారా? అవి ఏవీ చేయట్లేదు. అసలు ఆ దిశ యాప్ కానీ దిశ చట్టం కానీ ఇలాంటి పనులు చేసే కామాంధుల పాలిట ఒక సింహ స్వప్నంలా, ఒక వజ్రాయుధంలా పనిచేసేది. అర్ధరాత్రి అయినా ఆడపిల్లలు ధైర్యంగా ఆ దిశ యాప్ ఫోన్లో ఉంటే ధైర్యంగా వెళ్ళే పరిస్థితిని కల్పించేది. సరే, ఆ జగనన్న అది ప్రవేశపెట్టాడు కాబట్టి మీకు ఇష్టం లేదు, కానీ ఆ ఆయుధాన్ని ఇలా నాశనం చేసేస్తే ఈరోజు ఆడపిల్లల దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న చూస్తే విజయనగరంలో 6 నెలల పసికందు మీద అత్యాచారం. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో. లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో వరుసగా 3 సంఘటనలు.
అలాగే మనం చూసాం కోవెలకుంటలో తీసుకుంటే ఒక మతి స్థిమితం లేని ఆడపిల్లని అత్యాచారం చేయడం. అన్నింటికంటే ఘోరం మనం చూసాం గొడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు సీసీ కెమెరాస్ పెట్టేశారని వాళ్ళు మొత్తుకొని ధర్నాలు చేసినా కూడా కనీసం ఎవరూ పట్టించుకోలేదు. సరికదా హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీపీ గారు కానీ వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఆడపిల్లల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి, ఆడపిల్లల మాన ప్రాణాల మీద ఎంత నిర్లక్ష్య ధోరణి ఈ కూటమి ప్రభుత్వానికి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దారుణమైన సంఘటనలు వీళ్ళు కొనసాగుతూ ఉంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారనే విషయం మర్చిపోకూడదని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే చెప్పారు ఎన్నికల ముందు 30,000 మంది ఆడపిల్లలు కనిపించట్లేదంటూ ఉపన్యాసాలు ఇచ్చారు. మరి ముచ్చుమరి సంఘటన జరిగింది. అప్పుడు ఇన్ని రోజులైనా కూడా ఆ మృతదేహాన్ని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కనిపెట్టలేని పరిస్థితి అయింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? అలాగే రాంబెల్లి సంఘటన జరిగింది, ఏం పరామర్శకు వెళ్ళొచ్చు కదా. గొడ్లవల్లేరు సంఘటన అయింది, వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈవెను ఈ పొంగనూరు సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే జిల్లాలో తిరుపతిలో ఉన్నారు. పోలీసులకు డైరెక్షన్స్ ఇవ్వచ్చు, లేదా కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక ధైర్యాన్ని భరోసాని ఇవ్వచ్చు. అవేమీ చేయట్లేదు. ఇదేనా మీ అందరి బాధ్యత ఆడపిల్లల మీద, ఆడపిల్లల రక్షణ మీద నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది, ఇదేదో మరి చాలా మంచి ప్రభుత్వం అని చెప్పి. కానీ ఇది మంచి ప్రభుత్వం కాదు, ఆడపిల్లలను అంతమొందించే ప్రభుత్వం అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఓదరగొట్టేస్తూ అతను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రచారం చేశారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు షూరిటీ లేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు ఇంత దుర్మార్గమైన పాలన, ఇంత నిర్లక్ష్యపూరితమైన పాలన గతంలో ఎన్నడూ చూడని పరిస్థితి. అలాగే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కేవలం 4 నెలల్లో మనకు 100కు పైగా ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి కనీసమైన స్పందన లేదు. అసలు ఆడపిల్లలు మనందరి ఇళ్లలో ఉన్నారు, దీని మీద మనందరం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ పొంగనూరు విషయంలో ఎన్ని మహిళా సంఘాలైతేనేమి స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున పోరాటం చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.